ఇదే కదా మా అసలు సిసలైనటువంటి బాధ. మొట్టమొదటిగా మాట్లాడాలంటే సరే కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలని చెప్పి ఉద్యమకారులకు మేమున్నామని లబో దిబో బాదుకుంటూ గాంధీ భవన్కు వాళ్ళందరినీ కూడా పిలిపించుకోబట్టే, గాంధీ భవన్కు వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని మేమున్నామని చెప్పి ప్రచారాలు ఉచితంగా చేయించుకొని మేనిఫెస్టోలలో, మళ్ళా చెప్తున్నా వినండి, మేనిఫెస్టోలలో పెద్ద పెద్ద అక్షరాలతో మీ అందరికీ 250 గజాల స్థలము, ఉద్యోగాలు లేనోడికి ఉద్యోగం, ఇంకేదేదో అల్లిబుల్లి ఉల్లికాయ కబుర్లు చెప్పిర్రు. కానీ ఇప్పటి వరకు నిరుద్యోగుల ఊసే లేదు, క్షమించాలి, ఇప్పటి వరకు ఉద్యమకారుల ఊసే లేదు. ఉందా అండి? ఇక్కడ ఎవడన్నా అడుగుతుండా అండి? ఉద్యమకారుల మాట ఏంది? 250 గజాల స్థలం గురించి ఎవడడగాలే సార్? అండ్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మేనిఫెస్టోలలో పెట్టిండ్రు నయీం డైరీ ఆధారంగా నయీం ఆస్తులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఎక్కడెక్కడైతే నయీం ఆస్తులు కబ్జా పెట్టినారో, ఎక్కడెక్కడైతే నయీం బాధితులు ఉన్నారో ఇప్పటి వరకు మీరు మేనిఫెస్టోలో పెట్టినారు కదా, అవన్నీ కూడా వెనక్కి తీసుకొస్తా. ఎవడెవడి భూములైతే అప్పనంగా నయీం కబ్జా పెట్టిండో వాళ్ళ భూములు వాళ్ళకి వెనక్కి ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలలో పెద్ద పెద్ద అక్షరాలతో పెట్టారు కదా సార్. మరి ఏమైంది మీ మేనిఫెస్టో అని అడుగుతా ఉన్నాను సార్. ముఖ్యంగా ప్రజా దర్బార్కి కూడా షొప్పులు అరిగేలాగా నయీం బాధితులందరూ తిరుగుతున్నారు. టింగు టింగు టింగుమని మెసేజ్ వస్తుంది. మెసేజ్ ఓపెన్ చేస్తేనేమో మళ్ళీ రిప్లై రాదు. ఏం చేయాలి మెసేజ్లతోటి? ఏమవుతుంది ఆ మెసేజ్లతోటి? అక్కడ ఫెయిల్. ఉద్యమకారులకి 250 గజాలు అన్నారు, మీరు ఎక్కడెక్కడ 250 గజాలు కాదు 250 ఎకరాలు ఏడేడ కొట్టాలా అని చెప్పి రేవంత్ రెడ్డి గారితో సహా వాళ్ళ తమ్ముళ్ళు జల్లెడ బట్టి తిరుగుతున్నారు. రంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా, ఏడేడ భూములు ఉన్నాయి, ఏడేడ నొక్కాలి, ఏడేడ సెటిల్మెంట్లు చేయాలి. ఉద్యమకారుని గాలికి వదిలేసారు. కానీ మీ తమ్ముళ్ళు ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేస్తూ ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ దోచుకుంటా ఉన్నారు, దోచుకొని దాచుకుంటా ఉన్నారు. దీంట్లో భాగంగానే మీరు మొన్న అమెరికా టూర్ పోయి మా దగ్గర ఇంత ల్యాండ్ ఉంది కంపెనీలు పెట్టండి అని దాన్ని క్యాష్ చేసుకునే పనిలా మీరు పడ్డారు. తెలియదు అనుకున్నారా? మీరు దాచాలనుకుంటే కూడా దాయంది కాదు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను శశాంక్, స్ట్రిక్ట్ ఐఏఎస్ ఆఫీసర్, బ్లాక్మెయిల్ చేయలేదా? 8 ఫైళ్ళు టేబుల్ మీద పెట్టి సంతకం పెడతావా చస్తావా అని చెప్తే శశాంక్ నేను ససేమిరా నేను పెట్టా, ఏమనుకుంటున్నారు? యూపీఎస్సీ కంప్లైంట్ ఇస్తా అని చెప్పి నీ తమ్ముళ్ళని బెదిరించలేదా రేవంత్ రెడ్డి గారు? ఇంకొన్ని రోజుల్లో శశాంక్ను కూడా ట్రాన్స్ఫర్ చేసే పనిలో మీకు అనుకూలంగా ఉండే కలెక్టర్ని తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తలేదా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు. సరే ఇవన్నీ కూడా కాసేపు పక్కన పెడతాం. నిరుద్యోగ భృతి గాడిద గుడ్డు, నిరుద్యోగ భృతి గాడిద గుడ్డు. మా 46 జీవో బాధితులు గుండు సున్నా. ఎల్ఆర్ఎస్ రద్దన్నారు, మళ్ళా పెట్టిండ్రు. ఎవడి డ్రామాలన్నీ? ఎందుకు ఈ డ్రామాలన్నీ? ఇదేనా మీరు అనుకున్నటువంటి మార్పు అని చెప్పి నేను ఈ రోజున అడుగుతా ఉన్నాను. ఎల్ఆర్ఎస్ రద్దన్నారు, మళ్ళేమో కట్టడమే ముద్దు అంటున్నారు. 46 జీవో బాధితులు రద్దు చేస్తామని చెప్పి మీ చుట్టూత తిప్పించుకున్నారు, ఓట్లు వేయించుకున్నారు, వాళ్ళ గుండెల్లా తూట్లు ఓడిచారు. వాళ్ళు కోర్టుకెక్కిండ్రు, ఇప్పుడు రోడ్డు మీద పడ్డారు. ఇది అట్లయిందా? మా నిరుద్యోగులకి రోడ్డు మీదకి వచ్చి లాఠీ చార్జులు, గొడవలు, కొట్లాటలు, గదట్లయిందా? మీరు ఇచ్చిన మాట ఏం నిలబెట్టుకున్నారు? ఇచ్చిన మాట ఏం నిలబెట్టుకున్నారు? రైతు బంధు పడ్డదా? పడలే. 7,000 కోట్ల రూపాయలని ఎవరికి మరలించిండ్రు? ఏ కంపెనీ ఎమ్మెల్యేకు, ఏ కంపెనీ మంత్రికి మరలించిండ్రు? రైతు బంధు ఇప్పటికి కూడా పడలే. మీరు 5,000 కాదు 15,000 ఇస్తామన్నారు. ఈ 5,000 15,000 దేవుడు ఎరుగు. ఆ ఇస్తారన్న 5,000 కూడా రాలే. రుణమాఫీ చేసినామన్నారు, 10 మందికి చేసి 15,000 మందికి చేసినామని చెప్పుకుంటున్నారు. కొన్ని లక్షల మందికి ఇంకా రుణమాఫీ కాలే. అవుతుంది 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 అని చెప్తున్నారు. దీంతో పాటుగా
చాలామంది అకౌంట్లు బ్లాక్ అయినాయి. అది గత ప్రభుత్వం వలన మీ ప్రభుత్వం వలన పక్కన పెడితే బ్లాక్ అయినాయా లేవా? మార్పు కావాలి అన్నారు కదా, మరి రైతులు ఓట్లేసారు కదా, మరి బ్లాక్ అయిన అకౌంట్లను మరి అన్బ్లాక్ చేయించాలి కదా. వాళ్ళకి కొత్త లోన్ వస్తుందా? కొత్త లోను రైతులకి వస్తుందా? రాదు. మిత్తిల మీద మిత్తిలు, వడ్డీల మీద వడ్డీలు, చక్కెర వడ్డీలు పెట్టి రైతుల నోట్ల మట్టి కొట్టి బ్యాంకులు పిక్క తింటుంటే బ్లాక్ చేసి పడేస్తే మరి ఎట్లా క్లియర్ అవుతుంది? సో ఇవన్నీ కూడా మరి ఎవడు అడగాలి? ప్రియాంక గాంధీ మళ్ళీ సభ పెట్టమనండి. యూత్ డిక్లరేషన్ సభ ఏమైంది? టూత్ పేస్ట్లా ఇంకిపోయిందా? ఏమైంది యూత్ డిక్లరేషన్ సభ? మీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి చాలా పెట్టారు కదా 6 గ్యారంటీలల్లా, మహాలక్ష్మి పథకంలా ఒకటే ఒకటి చేసారు. ఏది కనబడుతుందా నాయన అంటే ఉచిత బస్సు తప్ప ఇంకేమి కూడా మా కళ్ళకు కనబడతలేదు సార్. ఆ ఉచిత బస్సు కూడా పైసలు ఆర్టీసీకి ఇస్తలేరు, తుస్సైంది. మరింత అప్పు చేసి పెడతా ఉన్నారు. మరి ఏం చేస్తున్నారో, మరి అడ్మినిస్ట్రేషన్ ఎటుక్కుపోతుందో, మరి ఏడబోతుందో, ఏం చేస్తున్నారో, ఆ సెక్రటేరియట్లో ఏమన్నా పని చేస్తుండా, ఈ ఐఏఎస్లో ఏమన్నా పని చేస్తుండా, ఏం అర్థం కావట్లే. సరే సరే పోనీ మా ఏవైతే గురుకులాలు రెసిడెన్షియల్ హాస్టల్స్ ఉన్నాయో అక్కడన్నా పోనీ వాళ్ళ బతుకులు బాగున్నాయా అంటే పురుగులు అన్నం, సేమ్ రొటీన్ గదే అన్నం, ఫుడ్ పాయిజన్ అవ్వడము, బెడ్ పాలు అవ్వడము, హాస్పిటల్లో బెడ్ లేకపోవడము, ఒక్కొక్కడు 3 బెడ్లు తీసుకోవడము, పిహెచ్సిలో డాక్టర్లు లేకపోవడము, నర్సులే ట్రీట్మెంట్లు చేయడము, మందులు అయిపోవడము. ఏంది సార్ దరిద్రం పట్టుకుందా తెలంగాణకి? ఎక్కడ చూసినా గివి తప్ప వేరే వార్తలే మాకు దృష్టికి వస్తలేవు. సార్ మీరు ప్రూఫ్ అడిగితే నా నెంబర్ ఇస్తా మీకు. మీరు ఎట్లాగో ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు కదా, మాతో ఎవడెవడు మాట్లాడుతున్నో మీకు తెలుసు కదా. స్క్రీన్ పైన మా ఆఫీస్ నెంబర్ ఉంది. మీ ఇంటెలిజెన్స్ని ట్యాప్ చేయమనండి. మా ఆఫీస్కి వచ్చే ప్రతి ఫోన్ని ట్యాప్ చేయమనండి. వాళ్ళ కష్టాలు, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ బాధలు మీకు అర్థమవుతాయి. తద్వారా అప్పుడన్నా మీలో మార్పు వస్తుంది. ఇంకా సరిపోలేదా? ఇప్పటికే 1,00,000 కోట్లు వెనకాల వేసుకుర్రట, మరి సరిపోలేదా అని అడుగుతా ఉన్నాను. ఇంకా 4 రాష్ట్రాలకు సూట్ కేసులు పంపించినట్టే. మరి ఇంకెప్పుడు చేస్తారు సార్? ఇంకా ఏం మార్పు ఉంది సార్? మమ్మల్ని అడుగుతున్నారు సార్. స్క్రీన్లు పెట్టుకొని మాట్లాడిండ్రు కదా, ఇప్పుడు ఏం చెప్తారు సమాధానం అని మమ్మల్ని అడుగుతుంది సార్. బాధ అవుతుంది సార్, వాళ్ళందరూ ఫోన్లు చేస్తూ ఉంటే బాధ అవుతా అని బాధతో అడుగుతా ఉన్నాం. అసలు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన అనేది ఉందా? మన దగ్గరే పైసలు లేవంటే 2,500 కోట్లు ఎందుకు ఇస్తేవు సార్ చంద్రబాబు నాయుడికి? ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించింది. మళ్ళీ నువ్వెందుకు ఇవ్వబడితే 2,500 కోట్లు? ఎవరిని అడిగిచ్చినావు? ఎవడిమ్మన్నాడు నిన్ను? తెలంగాణ ప్రజలు ఒప్పుకున్నారా? ఎవరిని అడిగినావు? ఎవరితో సమీక్షలు జరిపినావు? ఎవరిని అడిగి ఇచ్చినావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున ఎవరికి కొమ్ము కాస్తున్నారు? ఆంధ్రోలక ఏం జిమ్మిక్కులు చేస్తున్నారు? ఆంధ్రోలక ఆంధ్ర లీడర్స్, ఆంధ్ర ప్రజలు కూడా అంటలేను, ఆంధ్ర లీడర్స్ అంటున్నా. ఎందుకంటే రాష్ట్రాలుగా విడిపోయిన మనసులు మాత్రం కలిసే ఉన్నాయి. మింగా మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె అన్నట నీలాంటోడు ఒకడు. మనకి మింగలికి మెతుకు లేదురా నాయన అంటే సంపెంగ నూనె పెట్టి ఇగో మా దగ్గర వస్తున్నాయి తీసుకోపో అని చెప్పి 2,500 కోట్లు ఇస్తేవి పైసలు లేకపోయినా. ఏ ఫీజు రియంబర్స్మెంట్లు కనబడతలేవా? ధరణి సమస్యలు కనబడతలేదా? అడ్డమైన ఎన్ఓసీలు వెనకాలకి వెళ్ళి ఇస్తున్నారు, దోచుకుంటున్నారు, గవి కనబడతలేవా సార్? చెప్పండి. మేము మరి కనబడకపోతే కనిపించేలాగా చేస్తాం మీకు. హైడ్రా అని హైడ్రామా చేపడుతుంది. ఎవడి మీద చూపించారు మీ ప్రతాపం? అమీన్పూర్లో ఎవడెవడైతే లోన్లు కట్టుకొని ఇల్లు కొనుక్కున్నాడో, ఈఎంఐలు కడుతున్నారో వాళ్ళని రోడ్డు పాలు చేస్తారు కదా, ఉసురు పోతుందా? బాధితుల సంగతి ఏంది? నువ్వు నిజంగా నీ ప్రతాపం అమ్మినోడి మీద ఉండాలి. ఎవడైతే వాళ్ళకి అమ్మిండో వాళ్ళ ఆస్తులు జప్తు చేసుకోండి దమ్ములు ఉంటే. బాధితులు ఎక్కడికి పోవాలి? ఎవరిని అడగాలి? కరెంటు కనెక్షన్ ఎందుకు ఇచ్చిర్రు? వాటర్ మీటర్ ఎందుకు ఇచ్చిర్రు? మున్సిపల్ అధికారుల దగ్గర నుంచి ఐఏఎస్ అధికారులు అమ్ముడు పోతే పర్మిషన్ ఇల్లీగల్గా పర్మిషన్ తీసుకొని అందరు కుమ్మక్కై
పర్మిషన్లు ఎవడు ఏమన్నాడయ్యా? చెరువు దగ్గర కబ్జా పెడితే నువ్వు పర్మిషన్ ఎందుకు ఇచ్చినావు? గవర్నమెంట్ ఎందుకు ఇచ్చింది? ఇచ్చినోడిని సస్పెండ్ చేయి, దమ్ముంటే. వాటర్ కనెక్షన్ ఇచ్చినోడిని సస్పెండ్ చేయి, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చినోడిని సస్పెండ్ చేయి. వాళ్ళందరూ ఏడుస్తున్నారు. మా పరిస్థితి ఏంది? మేము ఎవరికి చెప్పుకోవాలి? మమ్మల్ని రోడ్డు పాలు చేసిరు. బ్యాంక్ వాళ్ళు ఉత్తుగానే లోన్లు ఇయ్యరు. మరి కబ్జా చేసినోడు బ్యాంక్ వాళ్ళు లోన్ ఎట్లా ఇచ్చిండు వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి? వాళ్ళ లోన్లు ఇంకా ఉన్నాయి. వాళ్ళేం మీ లెక్క కోటీశ్వరులు కాదు కదా, ఒక ఇల్లు పోతే ఇంకో ఇల్లు కొనుక్కోవచ్చు కదా. నీకు రెక్కలు ముక్కలు చేసుకొని పెట్రోల్ డీజిల్ ఛార్జెస్ పెరిగినా బడ్జెట్ పద్మనాభములు ఏమంటారు, ఆరోగ్య సమస్యలు వచ్చినా, పిల్లల స్కూల్ ఫీజులు, ఇవన్నీ పొద్దు నుంచి రాత్రి వరకు మెంటల్ టెన్షన్ పెట్టుకొని సంపాదిస్తే దాంట్లోకి వెళ్ళి లోన్ తీసుకొని ఈఎంఐలు కట్టుకొని బతుకుతున్నారు. వాళ్ళని కూడా మోసం చేయబడుతుంది. వాళ్ళు ఏడుస్తున్నారు, సార్ మాకు ఫోన్లు చేస్తున్నారు సార్ బాధితులు. దండం పెడతా షాజా గారు, మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలా? మొత్తం కులగొట్టిండ్రు. మేము ఈఎంఐలు కట్టాలి, మరి బ్యాంక్ వాడు ఒప్పుకుంటాడా? మాకు లోన్ ఇచ్చిండు, ఇల్లు బాయ్ ఈఎంఐ కట్టాలి, మా పరిస్థితి ఎట్లా? మీరన్నా మాట్లాడండి అని చెప్పి అడుగుతున్నారు సార్. ఏం సమాధానం చెప్పమంటారు? వాళ్ళకి ఏం సమాధానం చెప్పమంటారు? ధ్వంసం చేసిరు. పోనీ హైడ్రా వాళ్ళకి ఏమైనా వేరే ఆప్షన్ చూపించిందా? వేరే ఇల్లు ఎక్కడైనా చూపించిందా? వేరే స్థలం గవర్నమెంట్ కేటాయించిందా? మరి వాళ్ళు ఎవరితో చెప్పుకోవాలి వాళ్ళ బాధ? ఇవన్నీ రేవంత్ రెడ్డి గారికి కనబడతలేవా? 50 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. మీరు వండి అక్కడ అమీన్పూర్కి వండి, 50 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు ఎవడు మాట్లాడు వాళ్ళ తరపున? బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడు, ఎందుకంటే ఆయన కూడా పెద్ద దొంగనే మైపాల్ రెడ్డి. మైపాల్ రెడ్డికి మించిన దొంగలేడు. వాడు మాట్లాడు, ఎందుకంటే ఈ పెంట తెచ్చిందే వాడు, ఈ కబ్జా కోర్ తెచ్చిందే వాడు. ఎవడు? మైపాల్ రెడ్డి. చెరువుల్ని కబ్జా పెట్టి మైపాల్ రెడ్డి వాళ్ళ తమ్ముడు కలిసి చేసినటువంటి అడ్డమైన దండాల వల్ల వాళ్ళ అనుచరులు వీళ్ళ పేర్లు చెప్పుకొని దోచుక తిన్నారు పటంచేరుని, అమీన్పూర్ని. కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడతాడా? మాట్లాడు. ఫోన్ స్విచ్ ఆఫ్, ఎప్పుడు చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్. ఆయన ఏదో డిప్రెషన్, ఆయన అన్యాయం జరిగిందని చెప్పి. నీలం మధు మీ చుట్టూ తిరగడమే సరిపోతుంది. మరి ఆ బాధితుల తరపున ఎవడు సార్ ఉంటాడు పటంచేర్లా? ఏ లీడర్ ఉన్నాడు? అందరు లీడర్లు ఒకటే. ప్రజలేమో రోడ్డు మీద పడ్డారు, ఏ లీడర్ మాట్లాడతారా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఎవడు మాట్లాడిన పక్షాన మా దృష్టికి వచ్చినాయి. ఏం చేయమంటారు సార్? మరి ఏం చెప్పమంటారు సార్? ఏ మందు రాసి వాళ్ళని ఓదార్చమంటారు సార్? ఎవడు మాట్లాడాలి? కులగొట్టినప్పుడు వాళ్ళకి వేరే ఆప్షన్ చూపించాలి కదా మీరు. మరి దీనే అంటారు, వీటినే అడ్మినిస్ట్రేషన్ అనేది. వీటినే అంటారు సార్ అడ్మినిస్ట్రేషన్ అని. పోనీ ఉల్లోళ్ళు వదిలేసిరా? అక్కడ వర్టెక్స్ కంపెనీ ఉంది. వర్టెక్స్ అంటేనే చెరువుల కబ్జా, వాసవి అంటేనే చెరువుల కబ్జా, వాసవి లేక్ వ్యూ అంటేనే చెరువుని కబ్జా చేసి కట్టినామని అర్థం. వంశీరామ్ బిల్డర్సు, వాసవి, వర్టెక్స్, మై హోమ్, రాజపుష్ప, వీళ్ళందరిని వదిలేసి సామాన్యుల మీద పడ్డారా మీరు? సిగ్గు శరాలు ఉండాలి. వీళ్ళందరిని వదిలేసి సామాన్యుల మీద పడ్డారు. దేని మీద పడాలి? దేని మీద పడాలి? పెట్టుకోండి అడ్డమైన కేసులు. ఏమో పోయి జైల్లో కూర్చుంటా. ఈ చెత్త చూడడం కన్నా గదే బెస్ట్ ఈ రోజున. ఈ చెత్త లీడర్ల